ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సాయి ప్రేమ అత్యున్నతమైనది మరియు ఆయన మార్గదర్శకం సాటి లేనిది. ఆయన కృప అపారమైనది. నానా చందోద్కర్ లేదా ఇతర భక్తులు ఎక్కడ ఉన్నా తన వైపు ఆకర్షితులయ్యేలా ఆయన చేశారు. నానా మొదట్లో బాబాని సందర్శించడానికి ఇష్టపడలేదు. కానీ సాయి అతన్ని షిరిడీకి రప్పించి వారి సంబంధం అనేక జీవితాల పాటు ఉందని చెప్పారు. ఒకరోజు నానాసాహెబ్ చందోద్కర్, వేరే లక్ష్మణ్, మారుతి మరియు ఇతర భక్తులు అక్కడ ఉన్నారు. వారందరూ ద్వారకామాయిలో కూర్చుని బాబాను హృదయపూర్వకంగా చూస్తున్నారు. చాలా కాలం తర్వాత ఒక పిల్లవాడు తన తల్లిని ప్రేమగా చూస్తున్నట్లు వారందరూ చాలా ఆనందంతో మునిగిపోయారు. సమయమే గుర్తు రాలేదు. అప్పుడు నానాసాహెబ్ చందోద్కర్ చేతులు జోడించి ఇలా అన్నారు: బాబా, మేము ఎన్నిసార్లు అడిగినా మీరు మాకు సమాధానం ఇవ్వట్లేదు. మీరు మాపై ఎందుకు కోపంగా ఉన్నారు? మీరు నిజంగా సర్వశక్తివంతులు. మీరు మాపై కోపంగా ఉంటే ఈ విశ్వం మాకు వేరే ఎక్కడ ఆశ్రయం దొరుకుతుంది? ఈ విశ్వంలో మాకు వేరే ఎక్కడ ఆశ్రయం దొరుకుతుంది? బాబా నవ్వి, నేను ఎవరిపైనా ఎప్పుడూ కోపంగా లేను. మీరందరూ నా పిల్లలే. నేను ఎవరిపైనా కోపం చూపించాలి? నేను ఎవరిపైనా ఎప్పుడూ కోపంగా ఉండను. మీరు సర్వశక్తిమంతుడైన వెంకూసా ముందు ఎలా ఉన్నట్లుగానే నేను కూడా ఉన్నాను. ఎవరైతే ఇతరులపై ఎందుకు కోపంగా ఉండాలి? బాబా ఇలా కొనసాగించారు: నేను ఇంతకు ముందు మీకు చెప్పింది గుర్తుంచుకోండి, మరియు నేను ఇప్పుడే మీకు వెల్లడించిపోయే దాన్ని జాగ్రత్తగా గమనించండి. నానా, నేను మీకు ఇంతకు ముందు చెప్పిన దాన్ని మీరు జాగ్రత్తగా మీ హృదయంలో పొందిపరిచినట్లయితే మీరు 4 రెట్లు సాధన యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకునేవారు. 4 రెట్లు సాధనలో శ్రద్ధ గల వ్యక్తికి బ్రహ్మమును సులభంగా గ్రహిస్తారు. సాధన అంటే ఒక వ్యక్తి తన మోక్షానికి మరియు నిత్య స్వచ్ఛమైన ఆత్మ జ్ఞానాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. 4 రకాలముల సాధన. 4 రకాలు: శాశ్వత మరియు అశాశ్వతమైన వస్తువుల పట్ల విపక్షత, నిత్య అనిత్య వస్తు వివేకం, వైరాగ్యం, సమధమాది షట్ సంపత్తి, మానసిక నిగ్రహం మరియు మానసిక నిగ్రహం యొక్క 6 అభ్యాసాలు, ముముక్షువ, జ్ఞానం కోసం చురుకైన అన్వేషణ యొక్క లక్ష్యం, శాశ్వత మరియు శాశ్వత స్వభావాలు వివక్షత, నిత్య అనిత్య వస్తువులు వివేకత. ముందు శాశ్వతము మరియు అశాశ్వత విచక్షణ జ్ఞానం గురించి నేను మీకు చెప్తాను. బ్రహ్మమే శాశ్వత సత్యము మరియు ప్రపంచం అశాశ్వతమైన అబద్ధం అనే నమ్మకం దృఢపరచటం అన్నది అది అన్ని ఆలోచనలు శిలలాంటిగా పునాది అయ్యే వరకు శాశ్వత మరియు అశాశ్వత విచక్షణ జ్ఞానం. చాలామంది ఈ వివక్షత మరియు శాశ్వత మరియు అశాశ్వత జ్ఞానం గురించి మాట్లాడటానికి ప్రయత్నిస్తారు మరియు వారి మూర్ఖత్వపు అజ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. చాలామంది మార్గమధ్యంలో భిక్ష కోసం అడుక్కుంటూ పండరీపురం గుంపులుగా వెళతారు. వీరిలో ఎవరూ బ్రహ్మమును తెలుసుకోలేదు. బ్రహ్మం ఎవరు? బ్రహ్మం ఎవరు? అతను ఎలా ఉంటాడు? అతను ఎక్కడుంటాడు? ఈ విషయాలు ఎవరికి తెలుసు? పండరీపురంకు గుంపులుగా వెళ్ళి తాము కూడా తీర్థయాత్ర చేశామని ఇతరులతో గొప్పగా చెప్పుకునేవారు నిజమైన భక్తులు కాదు. కొందరు ఆధ్యాత్మికతపై అనేక పుస్తకాలు చదువుతారు. వారు ఇతరులకు నైతికత మరియు సరైన ప్రవర్తన గురించి బోధిస్తారు, కానీ వారు స్వచ్ఛంగా ఉండరు. ఒకరి హృదయం అపవిత్రంగా ఉన్నంత వరకు పుస్తకాల వల్ల లేదా బోధన వల్ల ప్రయోజనం ఏమిటి? వారి జ్ఞాన సరస్సులో కప్పలు లాంటి వారు. వారు బ్రహ్మం అనే కమలం నుండి ప్రవహించే జ్ఞాన అమృతాన్ని లోతుగా తాగటానికి బదులు సరస్సులో మంచం మీద పడుకుని బంజరు వాదనలు, బురదను అత్యాశతో తింటారు. వైరాగ్యం ఇతరులు విమర్శిస్తూ మాట్లాడే బురదలోనే ఉండిపోతారు. వారికి జ్ఞానం లభించదు. వ్యర్థ వ్యాధనతో మునిగిపోయేవారు, ఎల్లప్పుడూ ఇతరులను విమర్శించేవారు బ్రహ్మజ్ఞానాన్ని పొందలేరు. లౌకిక లేదా ఆధ్యాత్మిక కోరికలు లేనివాడే నిజమైన వైరాగ్యం కలిగిన వాడు. నానా, ఇది సత్యము తెలుసుకో. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ్ గురువే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. షట్ సంపత్తి, మానసిక నిగ్రహం యొక్క 6 అభ్యాసాలు. నానా, శమ, ధమ, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ మరియు సమాధానం అనేవి 6 ఆధ్యాత్మిక సాధనలు. శమ అంటే ఇంద్రియ వస్తువుల పట్ల మానసిక నిగ్రహం కలిగి ఉండటం.
దమ అంటే శరీరం మరియు ఇంద్రియాలు ఇంద్రియ సుఖాన్ని కోరుకోకుండా బలవంతంగా నిరోధించటం. తితక్ష అంటే సహనం, ప్రారబ్ధ కర్మ ఫలితంగా జరుగుతున్న ప్రతిదాన్ని సమదృష్టితో భరించటం. స్త్రీ, బంగారం, పిల్లలు, బంధువులు మరియు స్నేహితులు సత్యంగా భావించే మాయలో పడకుండా ఇంద్రియాలను ఉపసంహరించుకోవడం ఉపరతి. శ్రద్ధ అంటే ఒక గురువు పట్ల విశ్వాసం మరియు భక్తి. సమాధానం అంటే సుఖాన్ని లేదా దుఃఖాన్ని సమాన దృష్టితో చూడటం. ముముక్షువ జ్ఞానం కోసం చురుకైన అన్వేషణ యొక్క లక్షణం. తన హృదయంలో మోక్షం కోసం బలమైన కోరిక కలిగి ఉండి మిగతావన్నీ పట్టించుకోకుండా బ్రహ్మజ్ఞానాన్ని సాధించటానికి నిజాయితీగా వెతుకుతున్నవాడు ముముక్ష. ముముక్ష యొక్క లక్షణాలు నేను ఇంతకు ముందే వివరించాను. మోక్షం శివుని నివాసం లేక విష్ణు నివాసం అంటే వైకుంఠం కాదు. మోక్షం సాధించడం చాలా కష్టమైన విషయం. మోక్షంకి వెళ్ళే మార్గం అనేక అడ్డంకులు మరియు ఆపదలు ఉన్నాయి నానా. నిశితంగా గమనించు. ఈ విశ్వానికి ఆధారం మరియు పునాది ఆయన స్వచ్ఛమైన స్పృహతో కలిసిపోవటమే మోక్షం. ఆ శాశ్వత దశకు చేరుకోవటమే మానవ ప్రయత్నం, పురుషార్థం. మిగతావన్నీ వ్యర్థం. చైతన్య స్పృహ. నానా బాబా మాటలతో ఆనందంతో విన్నాడు. ఆయన చేతులు జోడించి, బాబా స్వచ్ఛమైన చైతన్యం అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, దాన్ని ఎక్కడ కనుక్కోవచ్చు అని అడిగారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురువే నమః. ఓం శాంతి 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 శాంతి. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురువే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. స్వచ్ఛమైన చైతన్యం మరియు దాని పాత్రలు. బాబా ఓపిక్గా ఇలా సమాధానమిచ్చారు. ఈ విశ్వానికి ఆధారం ఏమిటి? అన్ని జీవులు మరియు నిర్జీవ సృష్టిలో ఉండి ఇంకా మిగిలి ఉన్నది, విశ్వానికి పునాదిగా ఉన్నది జీవశక్తి ఏది? అది స్వచ్ఛమైన చైతన్యం. దేనిలో విశ్వం మళ్ళీ చివరిలో లీలీలమవుతుందో అంతా స్వచ్ఛమైన చైతన్యం. మొత్తం విశ్వంలో మనకి కంటికి కనిపించేది ఆ బ్రహ్మమే, స్వచ్ఛమైన చైతన్యం. నేను రూపంలో అన్నిటిలోనూ అంతరాయం లేకుండా ప్రకాశిస్తూ, ఇది అన్ని జీవుల యొక్క స్థిరమైన అనుభవం. స్వచ్ఛమైన చైతన్యం ఎక్కడ ఉందని మీరు నన్ను అడిగారు. అది ఎక్కడ లేదని మీరు నాకు చెప్పండి. మీరు ఈ విశ్వంలో మరియు దాని వెలుపల ప్రతి చోట వెతకవచ్చు. అది లేని ప్రదేశం మీకు ఎప్పటికీ దొరకదు. ప్రతిదీ స్వచ్ఛమైన చైతన్యమే. దానికి పేరు లేదు, రూపం లేదు, గాలి, ఆకారం లేదా రూపం లేదు, రంగు లేదు, ఇతర లక్షణాలకు అతీతమైంది. కాబట్టి స్వచ్ఛమైన చైతన్యం కూడా ఉంది. అది స్వచ్ఛమైన చైతన్యం లేదా బ్రహ్మము. ఈ సత్యాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. తనను తాము గ్రహించిన సాధువులు ఎల్లప్పుడూ బ్రహ్మం యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉంటారు. వివిధ జంతు జీవితం, వృక్ష జీవితం మరియు మానవత్వం, దాన్ని అన్ని రూపాలు చూసేవాడు, కనిపించేవాడు, చూపు, జ్ఞానం, శక్తి, స్వచ్ఛమైన చైతన్యం, వీటన్నిటికీ ఆధారం లేదా పునాది. ఇది సర్వవ్యాప్తి. ఇది స్వచ్ఛమైన ఆనందం. ఇది నిజమైన జ్ఞానం. ఈ స్వచ్ఛమైన చైతన్యం యొక్క రూపమే బ్రహ్మం. నానా మనసు ఇంకా స్పష్టంగా లేదు. అతను చేతులు జోడించి ఇలా అన్నాడు. బాబా, ఓ సంపూర్ణమైన మరియు సమర్థులైన సద్గురువు, బ్రహ్మం అంతా ఉందని మీరు అంటున్నారు. అది స్వచ్ఛమైన ఆనందమని మరియు అది ఒకే చోట ఒకటే అని మీరు అంటున్నారు. అది ఒకటే అయితే ఈ విశ్వంలో అనేక రూపాలతో మాకు ఎలా కనిపిస్తోంది? స్వచ్ఛమైన చైతన్యం జీవ మరియు ఈ నిర్జీవ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ నింపుతుందని మీరు అంటున్నారు మరియు దాని రూపం స్వచ్ఛమైన ఆనందం అని మీరు అంటున్నారు. అయితే ఈ ప్రపంచంలో ఎందుకు ఇంత దుఃఖం ఉంది? నేను దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. 2 కళ్ళతో అంధుడుగా జన్మించిన వ్యక్తి అందాన్ని ఎలా అభినందించగలడు? అదే విధంగా సత్యమైన చైతన్య భ్రాంతి అయిన ఈ ప్రపంచంలో ఎలా ఉంటుంది? ఆత్మ స్వచ్ఛమైన చైతన్యం అని పేరు చెబితే చైతన్యం ఒకటి అయినప్పుడు ఇన్ని ఆత్మలు ఎలా ఉంటాయి? ప్రతి ఆత్మ ఆనందం మరియు బాధ, ఆనందం మరియు దుఃఖం యొక్క స్వంత అనుభవం ఉంటుంది. ఒకే సత్యమైన చైతన్యం అన్నిటిలో ప్రతి చోట ఉంటుందని మీరు ఎలా చెప్పగలరు? ప్రతి శరీరంలో నివసించే ఆత్మలు ఇతరుల నుండి భిన్నంగా ఉంటాయి. స్వచ్ఛమైన చైతన్యమే ఆత్మ అని మీరు ఎలా చెప్పగలరు? అవి భిన్నమైనవని నేను నమ్ముతున్నాను. దయచేసి నా సందేహాన్ని తీర్చండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. బాబా ఓపిక్గా ఇలా అన్నారు. ఓ నానా, నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు. నీ మనసు ఏకాగ్రతతో ఉండి ప్రశాంతంగా నేను చెప్పేది వినండి. కొన్ని కుండలు నీళ్లు తీసుకుని నీటిలో తెలుపు, నలుపు, పసుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ మరియు మెజెంటా రంగులను కలపండి. అవన్నీ ఒకదాన్ని ఒకటి భిన్నంగా కనిపిస్తాయి,
కానీ అన్ని కుండల్లో నీరు ఒకేలాగా ఉంటుంది. ఎరుపు కుండల్లో నీరు ఎరుపు మరియు పసుపు కుండల్లో నీరు పసుపుగా కనిపిస్తుంది. మిశ్రమంగా రంగులు నీటి నుండి ఎలాగైతే తొలగిస్తే అదే నీరు మిగులుతుందో అదే విధంగా ఆత్మ ఒకటి. హృదయాలు చాలా ఉన్నాయి. ఆత్మ మరియు హృదయం ఒకే చోట కలిసినప్పుడు మాత్రమే ఆనందం లేక విచారం అనుభవించబడుతుంది. దీన్ని బాగా తెలుసుకోండి నాన్న. ఆత్మకు తేడా లేదా విభజన లేదు. ఇది ప్రతి చోట ఒకేలా ఉంటుంది. ఇది నిజం. ఆనందం లేదా దుఃఖం అనేది హృదయానికి సంబంధించిన ధర్మము. హృదయం ఆత్మలో కలిసినప్పుడు చైతన్యం పొందుతుంది. మీరు దీన్ని సులభంగా అర్థం చేసుకోగలిగితే దీన్ని మరింత వివరంగా వివరిస్తాను. ఈ చైతన్యం జీవుల పురోగతికి మరియు ఆధ్యాత్మిక పరిపక్వతకు బట్టి పారమార్థిక, వ్యవహారిక మరియు ప్రతిభాషిక రూపంలో జీవుల్ని ప్రకాశిస్తుంది. ఓ నారాయణ, శరీరం ఒకటే అయినప్పటికీ దానికి యవ్వనం, పరిపక్వం మరియు వృద్ధాప్యం యొక్క వివిధ రూపాలు ఉంటాయి. చైతన్య విషయంలో కూడా అంతే. పారమార్థిక చైతన్యం సాధువుల్లో మాత్రమే చూడవచ్చు. వ్యవహారికులు శాస్త్ర ప్రకారం తన పరివర్తన రూపొందించుకుని ఏది నిలుపుకోవాలో ఏది విస్మరించాలో తెలుసుకుని మోక్షం వైపు పురోగించేవారు వ్యవహారికులు. ప్రతిభాషికులు అసత్యాన్ని సత్యంగా నమ్మి అజ్ఞానంలో మునిగిపోయిన బుద్ధి ఉన్నవారు ప్రతిభాషికులు. ప్రతిభాషికులు అజ్ఞానులు, వ్యవహారులు, జ్ఞానులు, పారమార్థికులు, సాధువులు మీరు తెలుసుకోవాలి. అయినప్పటికీ ఒకే ఆత్మ అందరిలోనూ ప్రకాశిస్తుంది. రాజు, అతని అధికారం, అతని దూత అందరూ ఒకే రాజ్యంలోని భాగమే. వారికి శక్తికి ఆధారం మరియు పునాదికి ఆ దేశ రాజ్యాంగం. అయినప్పటికీ వారి మధ్య తేడాలు ఉన్నాయి. ఒకరు ఏనుగుపై సవారీ చేసి సింహాసనంపై కూర్చుంటారు. అతను తనకి వచ్చిన విధంగా తిరుగుతాడు, నచ్చిన విధంగా తిరుగుతాడు. ప్రజలందరూ రాజ్యాంగాన్ని అనుసరిస్తారు, దాన్ని నిరాటంకంగా పాటిస్తారు. ప్రతి ఒక్కరి విధి రాజు, అతని అధికారం, సేవకులు మరియు ప్రజలు అందరూ భిన్నంగా ఉంటారు, కానీ వారందరూ ఒకే రాజ్యాన్ని అనుసరిస్తారు. రాజు చనిపోవచ్చు, కానీ రాజ్యాంగం సజీవంగా ఉంటుంది. రాజు వారసుడు దాని నుండి తన శక్తిని పొందుతాడు. ఆ రాజ్యాంగం వాణిజ్యపరంగా కొనసాగటానికి లేదా అమ్మటానికి సంబంధించింది కాదు, కానీ దానికి కారణం అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఏ రాజ్యాంగం ద్వారా రాజు సింహాసనంపై కూర్చుంటాడో అదే రాజ్యాంగం ద్వారా సేవకులు అతని సేవ చేస్తారు మరియు అతని ప్రతి సౌకర్యం చూసుకుంటారు. రాజు దాన్ని గొప్పగా ప్రయోజనాన్ని పొందుతారు. అతని అధికారం తక్కువ ప్రయోజనం లభిస్తుంది. అతని సేవకులకి కూడా ఇంకా తక్కువ ప్రయోజనం పొందుతారు మరియు సామాన్య ప్రజలు తక్కువ ప్రయోజనం లభిస్తుంది. అదే విధంగా తన ఆత్మ మరియు బ్రాహ్మణుడు ఒకటేనని గ్రహించి అనుభవించిన వాడు బ్రహ్మాన్ని దాని పూర్తి రూపంలో పొందుతాడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరామ్ గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరామ్ గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. బాబా చెప్పింది నానా విన్నారు. ఇంకా అతని మనసు కలవరపడ్డాడు. అతను ఇలా అడిగాడు, బాబా, అందరికీ ఒకేలాంటి రాజ్యాంగం అనేక రూపాల్లోకి ఎలా మారుతుంది? ప్రజలకు వివిధ మార్గాల్లో ప్రయోజనాలు చేకూరుస్తుంది. అలాంటి విభజన ద్వారా దాని ఐక్యత చెదిరిపోదా? బాబా అడిగారు నాన్న. అలా అని బాబా అన్నారు. బాగా అడిగారు నాన్న అని బాబా అన్నారు. రాజ్యాంగం ఒక ఏకీకృత మొత్తం. ఇది విభజించలేరు, కానీ దాని విభజించబడిన వేర్వేరు వ్యక్తులు భిన్నంగా వర్తించబడినట్లు కనిపిస్తుంది. స్వచ్ఛమైన చైతన్యానికి కూడా ఇది వర్తిస్తుంది. స్వచ్ఛమైన చైతన్యం విభజించబడదు, కానీ వ్యక్తికి తాను గ్రహించిన దాన్ని మాత్రమే పొందుతాడు. నీటిలో నిండిన వివిధ పరిణామాల కుండను ఉదాహరణగా తీసుకుందాం. శక్తివంతమైన నదిలో ఒకసారి చూస్తే అదే ఆకాశం కుండలో కూడా కనిపిస్తుంది. కుండ పెద్దది లేదా చిన్నది కావచ్చు. కుండలో ఉన్న నీటిని లేదా నదిలో ప్రతిబింబించే ఆకాశం ఒకటే. నదిలో ఒకరు ఆకాశం ఒక పెద్ద ప్రతిబింబం చూస్తారు, కానీ ప్రతి కుండలో ఆకాశం కుండ పరిణామాన్ని బట్టి చిన్నదిగా లేక పెద్దదిగా కనిపిస్తుంది. ఆకాశం విభజించబడిందా? స్వచ్ఛమైన చైతన్యం విషయంలో కూడా అదే విధంగా ఉంటుంది. ఈ ప్రపంచం ఒక భ్రమ, మాయ. ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి బ్రహ్మ మరియు మాయ కలిసి ఉన్నారు. మాయ. అప్పుడు నాన్న ఇలా అడిగారు, ఈ మాయ ఎలా ఉద్భవించింది? ఎవరు దీన్ని సృష్టించారు? ఇది ఎప్పుడు మరియు ఎక్కడి నుండి వచ్చింది? స్వచ్ఛమైన చైతన్యం ఈ ప్రపంచానికి ఆధారంగా మరియు పునాది అని మీరు చెప్తున్నారు. మొత్తం విశ్వం చైతన్యమైన చైతన్యం తప్ప మరొకటి కాదని కూడా మీరు చెప్పారు. ఈ మాయ ఎక్కడి నుండి ఉద్భవించింది? బాబా ఆ దయగల అవతారం నానాకు ఓపిగ్గా సమాధానం ఇచ్చారు.
ఈ మాయ ఎక్కడి నుండి వచ్చిందో నేను మీకు తెలియజేస్తాను. ఏకాగ్రతతో నా మాట వినండి. ఓ గోవింద కుమారుడా, స్వచ్ఛమైన చైతన్యం ఉన్న శక్తి మాయ. స్వచ్ఛమైన చైతన్యం కలిగి ఉంటుంది. చక్కెర దాని తీపిని వేరు చేయనట్లే, సూర్యుడు దాని కాంతిని వేరు చేయనట్లే, మాయ మరియు బ్రహ్మం కూడా అంతే. సూర్యుడు మరియు సూర్యకాంతి రెండు వేర్వేరు పదాలు, కానీ రెండిటి కలయిక ద్వారా మాత్రమే సూర్యుని రూపం మనకు కనిపిస్తుంది. సూర్యుని దాని రూపం వేడి మరియు అది ప్రసరించే కాంతి ద్వారా మనకు వేరుగా దాన్ని గుర్తిస్తాము. మనం మాయ మరి బ్రహ్మం ఒకే విధంగా చూడాలి, కానీ మాయ ముగింపు ఉంటుంది, మరి స్వచ్ఛమైన చైతన్యానికి ముగింపు లేదు. స్వచ్ఛమైన చైతన్యం కూడా ప్రారంభం లేదు, అది అంతే. ఈ ప్రపంచం మొత్తం మాయ లేదా ప్రకృతి ద్వారా ఏర్పడింది. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరామ్ గురువే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరామ్ గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. ఆత్మ సాక్షాత్కారం గుహలోకి ప్రవేశించేవారు అజ్ఞానంలోకి తిరిగి రారు. వారు గుహ రూపాన్ని ధరించి అనంతమైన ఆనందంలో నృత్యం చేస్తారు. వీటన్నిటికీ కారణం శాశ్వతమైన బ్రహ్మ, మాయ అతని సృష్టి. ఓ నారాయణ, ఈ మాయ యొక్క శక్తి అపరిమితమైన లోతుల్లో కూడిన సముద్రం లాంటిది. నేను ఫలానా వాడిని అనే భావన మాయ ద్వారా ఏర్పడుతుంది. ఇది అసత్యం. మాయ మనపై తన మోసపు వల వేసి తరువాత మన సత్యాన్ని లేదా అసత్యాన్ని తెలుసుకోలేము మరియు గుర్తించలేము. మాయకు రెండు ప్రధాన లక్షణాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకోండి. కనిపించేది మరియు నిజం మాయ ద్వారా దాచబడుతుంది. కనిపించనిది మరియు అసత్యమైనది మాయ ద్వారా చూపబడుతుంది. ప్రజలందరూ మాయతో మంత్రముగ్ధులై భ్రాంతికి గురవుతున్నారు. ఒక సేవకుడికి తాను రాజు అయ్యాన్ని కల వస్తుంది. ఆ కల ద్వారా మాయ తన నిజమైన సేవకుడి స్థితిని మూసివేస్తుంది. అదనంగా అతను రాజు కాకపోయినా కలలో మాయ శక్తి ద్వారా అతను రాజని నమ్ముతున్న భ్రమలో పడిపోయాడు. ఈ విధంగా మాయ నిజమైన భ్రమను దాచిపెట్టి భ్రాంతికరమైన ప్రపంచాన్ని చూపిస్తుంది. నిజానికి ఈ ప్రపంచం కాదు, అన్నింటినీ నింపేది సార్వత్రిక చైతన్యం మాత్రమే. కానీ మాయ కారణంగా మనం ఈ ప్రపంచంలో మాత్రమే చూడగలుగుతున్నాం. ఈ ప్రపంచం మనకు కనిపించే ప్రతిదీ కేవలం భ్రాంతి, కానీ మాయ శక్తి ద్వారా అది నిజమని మనం భ్రమలో పడుతున్నాం. వివక్షత జ్ఞానం ద్వారా మాయ యొక్క కవచాన్ని తొలగించటంలో మనం విజయం సాధిస్తే మనం బ్రహ్మను చూడగలుగుతాము మరియు గ్రహించగలుగుతాము. అప్పుడు నువ్వే ఈ ప్రపంచం అని గ్రహిస్తావు. నీటి నుండి కాలుష్య కార్యక్రమాలు తొలగించినప్పుడు స్వచ్ఛమైన నీరు లభిస్తుంది. అదేవిధంగా మాయను తొలగించినప్పుడు ఈ స్వచ్ఛమైన చైతన్యం కనిపిస్తుంది. ఓ నారాయణ, మీరు ఆలోచించండి, ప్రార్థించండి మరియు సత్యాన్ని వెతకండి. ఆత్మనే సత్యం. నేను అందరికీ ఇదే చెప్తున్నాను. ఆత్మను గుర్తించటం, గ్రహించటం మరియు దాన్ని లీనమవటం అన్ని ఆధ్యాత్మిక ప్రయత్నాలకు ఏకైక లక్ష్యం. ఆత్మ సాక్షాత్కారం గురించి మన గొప్ప సద్గురువు చెప్పిన సరళమైన మరియు ప్రభావవంతమైన పదాలు ఇవి. బాబా ఇలా అన్నారు: ఈ బోధన మీ హృదయంలో భద్రంగా ఉంచుకోండి. మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి ఇది ఎల్లప్పుడూ సజీవంగా ఉండనివ్వండి. దాస్గున్ మహారాజ్ బాబా మరియు ఇతరుల మధ్య జరిగిన సంభాషణలు కింద మాటల్లో ముగించారు. జ్ఞానసూర్యుడు ఉదయించినప్పుడు అజ్ఞానం అనే చీకటి అలాగే ఉంటుందా? ఉండదు కదా. ఓ నా ప్రభువా సాయిబాబా, దయచేసి నన్ను మీ ఒడిలో ఉంచండి. దయచేసి మీ కృప అనే మహావృక్ష నీడలో మీ ఈ బిడ్డకు ఒక చిన్న స్థలం ఇవ్వండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరామ్ గురవే నమః. ఓం శాంతి 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 శాంతి.